కన్విక్షన్ అయిపోతుంది, అంటే రికార్డ్స్లో ఉండిపోతే మీకు వీసా క్యాన్సిల్ అవుద్ది, మీకు రేపు H1 రాదు, ఉద్యోగం రాదు, గ్రీన్ కార్డ్ రాదు. ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు, పిచ్చి పనులు స్టూడెంట్సే కానీ H1B వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే పెనీ వాజ్ పౌండ్ ఫాలిష్. ఒక లాయర్ని పెట్టుకుంటే వాడు కొట్లాడతాడు. మా ఫర్మ్కి ఏ కేసులు వచ్చినా కూడా మొదటిసారి తప్పు చేస్తే ఆ దేశాలలో వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు, అంటే 1 year తర్వాత డిస్మిస్ చేస్తారు కేసుల్ని. అలాంటి విసులుబాటు ఉంది అమెరికాలో. కొన్నిసార్లు ప్రాసిక్యూటర్తోని మాట్లాడవచ్చు, వీళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, H1B వర్కర్సు, వీళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్లు, వీళ్ళకి కన్విక్షన్ అవుతే వీళ్ళ గ్రీన్ కార్డులు, వీళ్ళ H1లు, వీళ్ళ స్టూడెంట్ వీసాలు, విజిటర్ వీసాలు క్యాన్సిల్ అవుతాయి. సో దయచేసి మీరు డిస్మిస్ చేయండి, ఫస్ట్ టైం కేసులు కదా అని మనం ప్రాసిక్యూటర్తో వాళ్ళు మాట్లాడితే కేసులు ఫస్ట్ టైం అని చెప్పి డిస్మిస్ చేస్తారు. ఎక్స్క్యూజ్ ఉంటుంది ఫస్ట్ టైం. అంటే వాళ్ళంతా హార్ష్ పనిష్మెంట్స్ ఇవ్వరు. ఇవి అక్కడ లోకల్ లాయర్స్ని పెట్టుకొని మాట్లాడుకొని చేసుకోవాలి. అక్కడ ఏంటంటే క్రిమినల్ డిఫెన్స్ అటార్నీస్ని, ఇమిగ్రేషన్ లాయర్ని పెట్టుకొని చేసుకుంటే వాళ్లకు బెటర్. కానీ ఇవన్నీ స్టూడెంట్స్ ఇవన్నీ తెలియదు, H1 వాళ్ళకి తెలియదు, ఎవరికి చెప్పరు, రూమ్మేట్స్కి చెప్పరు, పేరెంట్స్కి చెప్పుకోరు, ఎవరితో మాట్లాడరు. వాళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గుడ్డలు పెట్టి కొట్టేసుకుంటారు. సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి కాంటాక్ట్ చేస్తారు. మీరు ఎందుకు ఒప్పుకున్నారు అంటే, కొన్నిసార్లు అక్కడ ఏంటంటే మన దగ్గర లేదండి, పనిష్మెంట్స్లలో రిట్రిబ్యూటివ్ అండ్ డెటరెంట్ అండ్ రిఫార్మేటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే ఏంటి, మీరు ఒక తప్పు చేస్తే దానికి రిఫార్మ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మీరు కమ్యూనిటీ సర్వీస్ చేయమంటారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే గార్డెన్, ఏదో పబ్లిక్ పార్కులు క్లీన్ చేయటం, బాత్రూమ్లు క్లీన్ చేయటం, రోడ్డు ఊడవటం అని అనుకుంటారు. కానీ అది కన్విక్షన్. అది అంటే మీరు రిఫార్మ్ అవుతారు. ఆ బాత్రూమ్లు కడిగేటప్పుడు, లేకపోతే పబ్లిక్ పార్కులు క్లీన్ చేసేటప్పుడు, అరే నేను తప్పు చేశానని మనం ఫీల్ అవుతాం కదా. అంటే యు ఆర్ రిఫార్మింగ్ యువర్ సెల్ఫ్, యువర్ సేయింగ్ వాట్ ఈస్ దట్ ఐ హావ్ డన్ అని. సో దట్ ఈజ్ ఆల్సో ఎ పనిష్మెంట్. కానీ ఈ లాయర్లు వీళ్ళకి చెప్పరు, వీళ్ళు కూడా రీసెర్చ్ చేయరు. ఏదో కమ్యూనిటీ సర్వీస్ అంట, $50 $100 కట్టేయడమే కదా నాకు ఇక్కడ అయిపోతుందని. అలాంటి స్టూడెంట్స్ చేయకూడదు, ఎవరైనా చేయకూడదు. అంటిల్ యూ బికమ్ ఎ సిటిజన్ అయితేనే మిమ్మల్ని డిపోర్ట్ చేయరు. ఈవెన్ గ్రీన్ కార్డ్ వాళ్ళైనా కూడా డిపోర్ట్ చేస్తారు. ఇంకొక పెద్ద ప్రాబ్లం మన స్టూడెంట్స్ ఫేస్ అయ్యేది ఏంటంటే అండి, ఇవన్నీ వీళ్ళు చెప్పరు. ఇప్పుడు అక్కడ అంటే ప్రాస్టిట్యూషన్ కొన్ని స్టేట్స్లలో లీగలు, కొన్ని స్టేట్స్లలో ఇల్లీగలు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లలో ఏదైతే ఇల్లీగల్ ఉంటుందో అక్కడ మీరు ప్రాస్టిట్యూషన్ అటెంప్ట్ చేసినా కూడా, ట్రై చేసినా కూడా జైలుకు పోతారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అమెరికాలో ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఇల్లీగల్ ఉంటుందో, ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ ఉంటుందో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్లో కూర్చొని ప్రాస్టిట్యూట్స్ లాగా యాక్టింగ్ చేసి మన స్టూడెంట్స్ని, మన H1B వాళ్ళను, గ్రీన్ కార్డ్ వాళ్ళను వాళ్ళేస్తారు, ట్రాప్ చేస్తారు. సో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కదా, మీరేంటి, మీ పేరేంటి అదని వాళ్ళు ఆడపోలీసు కూర్చొని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో హోటల్ రమ్మంటారు. అక్కడ హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత 2 పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడ పోగానే అరెస్ట్ చేస్తారు. అది అటెంప్ట్ టు డూ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. నేను చేయలేదు కదా అనటం కాదు, యూఆర్ అటెంప్టింగ్ టు డూ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. ఇవి కన్విక్షన్స్ అవుతాయి. ఎందుకంటే మీకు బియాండ్ రీజనబుల్ డౌట్ అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చాటింగ్ చేశారు, అక్కడికి వచ్చారు, కెమెరాలు కనపడుతున్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివి కూడా కన్విక్షన్స్. మన వాళ్ళు ఏం చేస్తారు, మన పేరెంట్స్కో, ఫ్రెండ్స్కో, రూమ్మేట్స్కో, చుట్టాలకు చెప్తే సిగ్గుబోద్ది కదా, వాళ్ళు ఒప్పేసుకుంటే వాళ్ళ వీసాలు రద్దు అవుతాయి. ఇవి చిన్న చిన్న ఇష్యూస్ అని మనం అనుకుంటాం, నేను చేయలేదు కదా అని. మరి పెద్ద ఎఫెక్ట్ కదండి. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇంకొక లాస్ట్ ఇష్యూ, వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కూర్చొని తాగుతారండి. అమ్మాయిలు కూడా ఈ మధ్య తాగుతున్నారు. తాగుకొని అపార్ట్మెంట్లో గొడవలు పెట్టుకుంటారు. ఇండియాలో కొట్టుకుంటారు కదా, అట్లా కొట్టుకుంటే ఇంటి పక్కోడో లేకపోతే ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే అందరూ అరెస్ట్ అవుతే అది కూడా సీరియస్ అఫెన్సే. కొట్టుకోవటం కూడా అఫెన్సే, తిట్టుకోవటం అఫెన్సే, తాగి గొడవ వస్తే పక్కింటోడు ఫోన్ చేసినా కూడా అదే అఫెన్సే. కొన్నిసార్లు అది కూడా చాలా అంటే నేరం అవుతుంది. వాళ్ళందరిని పట్టుకొని పోతారు, వీళ్ళ వీసాలు రద్దు అవుతాయి, ఉద్యోగాలు రావు. ఇంకా లాస్ట్ ఇష్యూ, మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి వచ్చిన తర్వాత లివ్ ఇన్ అరేంజ్మెంట్స్. మనం ఇక్కడ ఏదో అనుకుంటాం, మా అమ్మాయి ఆడ బాగా చదువుకుంటుంది, మా అబ్బాయి చాలా పతివ్రతలాగా ఉన్నాడని. వీళ్ళంతా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు తాయి గొడవలు కొట్టుకుంటే ఆ అమ్మాయి ఫోన్ చేసింది అనుకోండి, ఆ అబ్బాయి జైలుకి పోతాడు. జైలుకి పోయిన తర్వాత ఈ అమ్మాయి తర్వాత సెన్సస్కి వచ్చి కుర్రో ముర్రో అంటుంది.
వాడు పోలీసు విత్డ్రా చేసుకోడు కేసు, వాడు అరెస్ట్ అయిపోయాడు, వాడి వీసా క్యాన్సిల్ అయిపోద్ది. ఎంత చిన్న చిన్న విషయాలు ఎంత సీరియస్ అవుతాయి చూడండి. ఇవన్నీ వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకోరు, ఫ్రెండ్స్ చెప్పుకోరు. ఇవన్నీ అయిన తర్వాత మాలాంటి ఎవరో తెలుగు లాయర్లకు ఫోన్ చేస్తే మేమేం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేంగా. సో ఇవన్నీ కూడా మీ ప్రేక్షకులు, మీ ఫ్రెండ్స్, ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఇది ఇంత ఓపెన్గా ఏ లాయర్ వచ్చి చెప్పరండి. నేను ఇక్కడికి చాలా, ఎందుకంటే మాకు ఇండియాలో ఆఫీసులు ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తాము. ఆస్ట్రేలియాలో కూడా మా లా ఆఫీసులు ఉన్నాయి, యూకేలో కూడా మాకు అడ్వకేట్ ఆఫీసులు, యూఎస్లో, కెనడాలో ఉన్నాయి. కనుక మాకు అందరూ కూడా కాంటాక్ట్ చేస్తారు. తెలుగు వాళ్ళు మాట్లాడతాను, నేను చెప్తాను, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా కష్టం కదండి. వన్స్ యు ఆర్ అరెస్టెడ్ అండ్ వన్స్ యువర్ వీసా ఇస్ టర్మినేటెడ్, మీకు ఉద్యోగాలు కూడా రావండి ముందు. ఎందుకంటే వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఉద్యోగం ఇచ్చేటప్పుడు, అది అందులో వచ్చేస్తుంది. అది ఎప్పటి వరకు ఉంటుందో ఒక్కసారి మీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటే 20 సంవత్సరాలు ఉంటుంది. మరి 20 సంవత్సరాల వరకు మీకు అది క్లియరెన్స్ చేసుకోవచ్చా? ఒక్కసారి ఫింగర్ ప్రింట్ క్లియరెన్స్ అవ్వదు. మీకు కెనడా కూడా వీసా రాదు, యూకేకి వీసా రాదు, ఆస్ట్రేలియా వీసా రాదు. ఎందుకు? వీళ్ళు ఏం చేశారంటే యూఎస్ఏ వాళ్ళు ఈ 5 దేశాలతోనూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళందరూ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు కనుక మీరు ఏ దేశాలకు పోయినా వాళ్ళకి తెలిసిపోద్ది. అంటే మనం ఏదో అమెరికాలో చేసి వచ్చాము, నేను కెనడాకి వెళ్తాను, యూకేకి వెళ్తాను, ఆస్ట్రేలియాకి వెళ్తాను, న్యూజిలాండ్ వెళ్తానంటే మీకు రావు వీసాలు. సో జాగ్రత్త పడాలి. చిన్న తప్పుకు పెద్ద పనిష్మెంట్స్. ఇవన్నీ కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి, వెళ్ళే స్టూడెంట్స్ తెలుసుకోవాలి, వెళ్ళిన స్టూడెంట్స్ తెలుసుకోవాలి, H1B వాళ్ళు కూడా తెలుసుకోవాలి, గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ మేము మాట్లాడాలి అంటే అమెరికాలో లాయర్లు ఫోన్ చేస్తే మేము 50,000 రూపాయలు తీసుకొని ఫోన్లో చెప్తాము ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీ 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 ఆఫీస్కి వచ్చి, ఐ డ్రీమ్స్కి వచ్చి మీ ప్రేక్షకులకు ఫ్రీగా చెప్తున్నాము. సో వీళ్ళందరూ కూడా చూడాలి ఇవన్నీ వైరల్ చేయండి, అందరు షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషను. ఇలాంటి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. యూజువల్గా ఏంటంటే మేము యూఎస్కి వెళ్ళాలి అనేటువంటి హడావిడి ఉంటుంది, ఆ తొందర ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్స్ ఏదో చెప్పారు, పేరెంట్స్ కూడా ఆనందపడుతున్నారు అనుకుంటాం. కానీ వెళ్ళిన తర్వాత చేసేవి మేజర్ క్రైమ్స్ కావది. చిన్న చిన్న అఫెన్సెసే పర్లేదులే తప్పించుకుంటాం, ఏదో టికెట్ అడిగి వేశారు, ఫైన్ కట్టాము, వచ్చేసాము అనుకుంటాం. కానీ అది రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అనేవి చిన్న చిన్నవి, బట్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు, మర్చిపోకుండా అవేర్నెస్లో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.